800 కూలీ సినిమాతో తలైవర్ రెడ్ చిప్తో వస్తున్నాడు. సో వై నాట్ అస్? వెల్కమ్ టు ద రోస్ట్ వీడియో. ఎస్ వీ బ్రింగింగ్ బ్యాక్ రోస్టింగ్ కాంటెంట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. రెడ్ చిప్ ఎర్రోళ్ళు వస్తున్నారనమాట 2.0. ఆ బొక్క 1.0నే సరిగ్గా లేదంటే 2.0. బయట కుక్కలు కూడా అరుస్తున్నాయి ఇదే టైంలో. ఇమోషనల్ డామేజ్. బట్ ఇప్పుడు వడకి దెబ్బేస్తే వడదెబ్బ వస్తుంది అనే పాయింట్ ఎంత వ్యాలిడో ఈ వీడియోలో మనం చూడబోయే రీల్స్ లో కాంటెంట్ అంతే వ్యాలిడ్ గా ఉంటుంది విత్ అన్ ఎక్స్పైరీ డేట్. ఎతిమాత వేషాలు వేస్తే ఒళ్ళు బయలుపోద్ది అబ్బా. మీ అందరికీ ఏమనుకుంటున్నారో ఏందో. అబ్బా ఏమున్నారా ఒక్కొక్కడు ఒక్కో డైమండ్ అంతే. బాపట్ల దుర్గా, కాసు నరేష్, ఆల్రౌండ్ మనోజ్, బ్రెయిన్ రాడ్ బ్రాట్. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్, లెట్స్ స్టార్ట్ ద షో. అండ్ ఈ రోతలో ఫస్ట్ రొట్ట మన బాపట్ల దుర్గ. స్టార్టింగ్లో ఫేమస్ అవ్వడానికి ట్రాన్స్ లాగా యాక్ట్ చేస్తూ వీడియోస్ చేశాడు. అనుకున్నట్టు ఫాలోయింగ్ వచ్చాక నేను అబ్బాయిని, ఐఎమ్ ఏ బాయ్, నేను మర్దు అన్నాడు. ఏముంది, రీచ్ దొబ్బింది. ఇంకా తెలిసిందేగా మన వాళ్ళ గురించి. సొంగ కార్చడం ఆపేశారు అంతే. ఇంకా ఇంట్లో ఉండే బాత్రూమ్ వదిలేసి మనోడు రీల్స్ లో సూపర్ గా ఉంటదని చెప్పి అక్కడ వేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ వీడి కాంటెంట్ కి తోడు ఆ కామెంట్స్. ఒకడొచ్చి గడియారం స్తంభం గోవలో గుచ్చుతా అంటాడు, ఇంకోడొచ్చి ముడ్డిలో మాజా వేసుకొని తాగుతా అంటాడు, నా పెట్రోల్ ట్యాంక్ మిస్ అవుతుంది, నీ డ్రాయర్లో ఏమైనా ఉందేమో చూడు అంటాడు. వాడి పెర్రల నుంచి వచ్చేది పెంటేరా, పచ్చకర్పూరం రాదు వాసన. మనోడి కాంటెంట్ చూద్దామని చెప్పి అకౌంట్ ఓపెన్ చేస్తున్నా. 1900 రీల్స్ చూసి కొన్ని మీకోసం సెట్ చేసా చూడండి. ఎందుకు? నేను దగ్గర 2000 చూసా. ఒక 4-5 చూస్తే ఏం పోద్ది మీకు చూడండి. రీల్స్లో మీ టాలెంట్ చూపిమని మార్క్ మామ చెప్తే ఇంజనీర్ జాబ్ కోసం ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టినట్టు ఈ ఫేక్ టిటీస్ని పెట్టి అమెరికా కాట్ టాలెంట్ పంపిద్దాం అనుకుంటున్నావేంటి బ్రో? ఏదో తేడాగా ఉందేంటి. జనరల్ గా మన బాడీలో XY క్రోమోజోమ్ కి ఒకటి ఉంటది అనమాట. మనోడికి ఒక X ఎక్స్ట్రా ఉంది, అందుకే ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు. కానీ మన యువత బాపట్ల దుర్గాలో ఉండే ఎక్స్ట్రా X క్రోమోజోమ్ వెతకడంలో మునిగి తేలిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే వాడు అబ్బాయి. వాడి హార్మోన్స్ వల్ల, ఫీలింగ్స్ మారడం వల్ల వాడు కొంచెం అలా తయారయ్యాడు. అయినా కూడా వదలరేంట్రా మీరు. మన తెలుగు యువత గురించి తెలిసిందేగా, చీర కట్టినా చెరుకు రసం వాడతా అంటారు. దట్స్ హౌ దే ఆర్. ఆకలి రాబాయ్, ఆకలి. ఏం చేస్తాం? చిన్నప్పుడు బలపాన్ని సరిగ్గా వాడుంటే ఈ X కాస్త వైలానే ఉండేది. నాకు థర్డ్ జెండర్ మీద హేట్ లేదు. ఎవ్రీబడి గాట్ దేర్ ఓన్ రైట్స్, బట్ ఐ జస్ట్ కాంట్ యాక్సెప్ట్ దట్. ఈ పాయింట్ అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, అర్థం కాని వాళ్ళు వదిలేయండి, ఆరా తీయద్దు దాని గురించి. మంచి సామెతని ఊరుకోవాలి కానీ ఆరాలు తీయకూడదు. నెక్స్ట్ రీల్. పాలు కావాలా, పళ్ళు కావాలా, లేక నేను కావాలా, నాతో నైట్ టైం జర్నీ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మెసేజ్ చేయండి. పాలు ఎరగొట్టి పాలకోవా చేసుకో, పళ్ళు బిస్కి జ్యూస్ చేసుకో. ఒకవేళ అవి ఏం చేయాలని డౌట్ వస్తే ట్రంప్ తాతకి ఇవ్వు. మొసలోడికి మూర్చ వచ్చినట్టుంది, ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు వేస్తున్నాడు మన మీద. నీ పాలతో పాలకోవా చేసే తాతకి ఇచ్చేవనుకో నెమ్మదిస్తాడు. నెక్స్ట్ రీల్ చూస్తే బాపట్ల దుర్గాని గాయస్ ఇప్పుడు పిల్లాడు ఏడుస్తున్నాడు, పాలయ్యి నన్ను పాలు అడిగారు గాయస్. చూడండి పిల్లని చెప్పేస్తాను. ప్రిన్స్ ఇది పేరు, బట్ పాలయ్యి అంట. మదర్ పాలిస్తా అండి గాయస్. పాలు ఇచ్చిన కానీ పోనుకున్నాడు, అసలు ఏం మాట్లాడలేదు. బంగారు నేనంటే అంత ఇష్టం అంట. అటు పక్క చింటూ, ఇటు పక్క బంగ్లాదేశ్, సంకలో పాకిస్తాను. వీళ్ళు పెట్టే టార్చర్ సరిపోదంటే ఈడు టార్చర్ ఎక్కువైపోయింది నాకు. నీ దగ్గర పాలుకి ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ ఉంటే మంచి పాల కేంద్రం పెట్టుకోరా. అంతేగాని ప్రతి రీల్లో కుక్కకి, బర్రికి, ఆవేశం స్టార్కి పాలు ఇవ్వడం ఆపుకో. నువ్వు అలా పాలు ఇచ్చుకుంటా పోతే మా ఇంటికాడ అమ్మే పాల ప్యాకెట్ తోడు నాశనం అయిపోతాడు. వాడిని ఎవరు కొనుక్కోరోడి ఈ పాపం. నెక్స్ట్ రీల్. అన్నా నన్ను ఏం చేయమాకండి అన్నా, నేను చిన్న పిల్లని అన్నా, నన్ను పాడు చేయమాకండి అన్నా, నేను చిన్న పిల్లనన్నా అన్నా, నన్ను వదిలేసేయండి అన్నా. అయ్యో నన్ను కాపాడండి, ఎవరైనా హెల్ప్ మీ ప్లీజ్ గాయ్స్, ఎవరైనా వచ్చి కాపాడండి. నన్ను కొంతమంది అబ్బాయిలు రేప్ చేయడానికి చూస్తున్నారు గాయ్స్. ఏంటి మమ్మీ ఎవడీడు? ఈ దరిద్రం చూడటానికైనా ఇంట్లో గొడవ పడి మరి 299 రీఛార్జ్ ప్లాన్ బదులు 5G కోసం 350 అన్లిమిటెడ్ నెట్ వేసుకున్నా నేను. అన్నా ఒట్టి ఇవ్వనా?
ఉప్పేసివ్వండి, అస్సలు రోషం రావడం లేదు. కొంతమంది రేప్ చేయడానికి చూస్తున్నారంట. మొన్నే కదరా గ్యాంగ్ రేప్ అంటే ఇష్టం అన్నావు. ఏంటంటే గాయ్స్ నాకు గ్యాంగ్ రేప్ అంటే చాలా ఇష్టం. చెత్త మనుషులు, చెత్త బతుకులు. అసలు ఇలాంటి వీడియోలు నమ్మకండి, ఇదంతా సైబర్ నేరగాల పన్నాగం అంతే. ఒకవేళ మీకు ఇది ఫేక్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 3 Angry Boys. వి గివ్ యూ మోర్ కాంటెంట్ లైక్ దిస్. నో ఈడ్లాగ్ కాదు, వి గివ్ కాంటెంట్ వాట్ యు వాంట్. నెక్స్ట్ రీల్ అమ్మా. ఎందుకే ఫ్రీగా ఇచ్చిన గవర్నమెంట్ స్కూల్ చిక్కీలు తినకూడదు అనేది. వరుస పెట్టి 20 తింటే ఇలానే ఉంటది. అయినా వీడికి కడుపు చేసిన ఆ మహానుభావుడు ఎవడో అసలు నాకు అర్థం కావట్లా. మంచి పొంగు మీద ఉంది. ఎప్పుడు పక్కనే కుక్కలు వేసుకొని తిరగతాడు. వాటిలో ఏదో కుక్క కాదు, మళ్ళీ మగ కుక్కలే ఉంటాయి. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఆ కడుపు కారణం ఏంటో. ఉందరా అసలు బుర్రుందా? నెక్స్ట్ రీల్. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సర్ప్రైజ్ ఇవ్వాలంట. సర్ప్రైజ్ ఇవ్వాలంటే అక్కడ ఫస్ట్ ఏముండాలి? ఖాళీ గిఫ్ట్ బాక్స్కి గోల్డ్ షీట్ ర్యాప్ చేసినట్టు జస్ట్ అలా పెడితే సరిపోదు, ఏదో ఒకటి ఉండాలి లోపల. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. ఇది సర్ప్రైజులు మ్యాథ్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్ ఒకటే, రెండు బొక్కే. కానీ వెనక చూడక తప్పదు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. గోయింగ్ టు నెక్స్ట్ రీల్. వీడి కాంటెంట్కి కామెంట్ సెక్షన్ చూడలేక భయం వేసి ఓపెన్ చేయలేదు. బట్ ఈ ఒక్క రీల్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి అంతే 99 రన్స్ ఈజీగా కొట్టే సచిన్ ఆ ఒక్క రన్ దగ్గర చాలాసార్లు అవుట్ అయినట్టు నిగ్రహంగా ఉన్న నా వేలు ఈ ఒక్క రీల్ కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి ఉండలేకపోయింది. ఇంకేముంది, డ్యామ్ గేట్లు ఎత్తేసాయి. వాడేదో ఐస్ క్రీమ్ నాక్కుంటా ఉంటే VR సెట్ వేసుకొని ఫీల్ అవుతున్నట్టు ఆ కామెంట్స్ ఏంట్రా మెల్లగా ప్లీజ్ స్లోగా నొప్పి అని అంటున్నారు. ఏముంది ఇందులో? బాత్రూమ్కు పోతే నీ రింగ్ కనపడకుండా పోయింది అంటున్నాడు ఒకడు. నిజం చెప్పరా, నీ అసలు ఆ ఏళ్ళు ఎందుకు వాడుతున్నావు నువ్వు లోపల ఏళ్ళు కడుక్కోవడానికి? టఫ్. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ కాష్ నరేష్. మనోడి క్రియేటివిటీ చూపించడానికి ఒక్క రీల్ చాలదు. నెక్స్ట్ 5 minutes ఏమవుతుంది అర్థం అవడానికి రెడీగా ఉండండి. వాచ్ అట్ యువర్ ఓన్ రిస్క్ అమ్మా. ఆడేమో పాలిస్తాడు, నువ్వేమో గుడ్లు పెడతావు. ఇద్దరి దగ్గర మంచి ప్రోటీన్ సోర్స్ ఉందమ్మా. వెయిట్ ఈ గోల్లో పడి ఒకటి గమనించలేదు. 1 2 3 4 5 6 7 తలా ఫర్ ఎ రీజన్ 7 గుడ్లు ఉన్నాయి. అసలు నీ మీద పొదిగిన పుంజెవరో చెప్పు భయ్యా, దాని లెగ్ పీస్ తినాలి అర్జెంటుగా. కమింగ్ టు నెక్స్ట్ రీల్. ఏరా నీ ఛార్జింగ్ పోర్ట్ ఎక్కడుంది? ఎంతకీ అది బీ టైపా సి టైపా చెప్పి ఇప్పుడే. ఏంటి లైట్నింగ్ పోర్టా యాపిలా? అయినా ఎంత ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లేకపోతే 2 secondsలో లేచి బరికిస్తాడులే. నెక్స్ట్ టైం గోవాలో పెట్టుకో బ్రో, 90 watts ఫాస్ట్ ఛార్జ్ ఎక్కుద్ది. ఓ మై గాడ్. ఎగ్జామ్లో సమ్ములకి కరెక్ట్ ఆన్సర్ తెలిసి కూడా బబ్లింగ్లో మిస్టేక్ చేసినట్టు స్విచ్ ఆన్ చేయకుండా షేక్ అయ్యాడు మనోడు. ఏంటి బ్రో, సోలారా లేకపోతే లోపల వైబ్రేటర్ వేసావా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. గోయింగ్ నెక్స్ట్ రీల్. అలా కాదురా, ఇంకొంచెం గట్టిగా ముడేసుకుంటే నీ ఓన్ తమ్ముడికి ఉరిశిక్ష పడేదేమో. ఉక్కిరి బిక్కిరయ్యి నొప్పికి నాన్ స్టాప్ 40 kilometers పరిగెత్తేవాడివి. నాడాల మీదే చెయ్యి వేస్తే ఎక్కడో ప్యాంట్ తిప్పేస్తాడేమో అని టెన్షన్ పడ్డావు ఫస్ట్లో. దానికి తోడు కాలని 48 degrees అక్యూట్ యాంగిల్లో జాపాడు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనోడి నుంచి ఇంతకంటే? సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంకా నెక్స్ట్ రీల్.
ఆ ఎం పాకెట్ స్లైసోడు ఇద్దరూ కలిపి పెట్టే బాధల కంటే ఈడు పెట్టే బాధ ఎక్కువ టార్చర్గా ఉంది నాకు. టీ వడకట్టేది కళ్ళకేసుకొని ఏకకొల్లు అంటాడు. ఎలా వచ్చింది భయ్యా నీకు ఆ ఆలోచన? మనోడు అవతారం చూడలేదేమో, లేకపోతే దాన్ని కూడా రీక్రియేట్ చేసేవాడు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. గోయింగ్ నెక్స్ట్ రీల్. నేను చూశానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. దోమల కడ్డీ వెలిగించి ఏగలాగా మారి కొట్టుకుంటావు, వేసుకుంటావు. ఏంటన్నా నువ్వు? ఏగేమన్నా ముక్కులోంచి పోయిందా లేకపోతే ముడ్లోకి పోయిందా అన్నట్టు మనోడికి స్ట్రైక్ పడి అకౌంట్ పోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇన్స్టాలోకి పోయి తన సెకండ్ పేజ్ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి గైస్. దిస్ ఈజ్ మై హానెస్ట్. అంటే తను మంచి క్రియేటరే, తను మనల్ని నమ్మించడానికి ఏదో ఒకటి చేస్తున్నాడు. సో గో అండ్ సపోర్ట్ హిమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్రౌండ్ మనోజ్. ఈ పేరు కంటే అతని వాయిస్ కంటే మీరు ఎక్కువ వినుంటారు తన లేడీ వాయిస్ని. మనోడి స్పెషాలిటీ వాడి డ్యూయల్ వాయిస్ లేకపోతే ఇంకేదో కాదు, ఇట్స్ ఈజ్ యూనిఫామ్. చేసిన 90 రీల్స్లో 69% ఆఫ్ ద రీల్స్ యూనిఫామ్ ముందే చేశాడనమాట. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు ఒక లుక్ వేసుకుందాం రాండి. మనిషిని కానే ఇలా పాడితే రాక్షసుడో ప్రియుడో కాదు, మా ఆత్మలు తీసుకెళ్ళడానికి ఎమ్మబొట్టులు వస్తారు. ఆడి ఫోన్ దొబ్బేసి ఎవడన్నా పుణ్యం కట్టుకోండిరా బాబు, ప్లీజ్ దండం పెడతా. వీని తిట్టే ఏం లాభం లే. కరోనా టైంలో నాకు వ్యాక్సినేషన్ ఆ నర్సుని తిట్టాలి, లేకపోయింటే ఈ పాటికి డమ్మ కట్టేసేవాడిని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఈ షకీరా మేల్ వర్షన్ చూడలేకపోతున్నా. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ రీల్. అన్న పాతేయ అపతకే కే నా అపాతియ అపతకే కే కో అపాతితో అపతి కో 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 అపాతియే అన్న పాతేయ. మనం ఏరియా 51 ఎక్స్ప్లోర్ చేయగలం. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని సాల్వ్ చేయగలం. నాకెందుకు అమ్మాయిలు మెసేజ్లు చేయరో కనుక్కోవచ్చు. కానీ వీడు ఏ లొకేషన్లో ఉండి పాటలు పాడుతున్నాడో కనుక్కోవడం ఈజ్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ పార్ట్ 51 వచ్చినా కూడా అది కనుక్కోలేం మనం. పొద్దున్నే 2కి వెళ్ళే ప్లేస్లో పాడతావేంట్రా? ప్రతి రీల్ ఒకే దగ్గర చేసావు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా. నెక్స్ట్ రీల్. మేనత్తా కొడుకే ఉన్నా కలకత్తా తిరిగొస్తున్నా నీ సత్తా వానికి లేదయ్యో. మా ఊళ్ళ మగవాళ్ళన్నా వాళ్ళల్లో మొత్తం సున్నా నీవంటే వాడే లేదయ్యో. మనిషికి వోకల్ కార్డ్స్ ఉంటాయి, వీడికి మాత్రం గులకరాలు ఉన్నాయి లోపల. జనాలు చిరంజీవిని నాగార్జునని ఇమిటేట్ చేయడం ఆపేసి ఈడిలాగా పాడడం స్టార్ట్ చేస్తున్నారు. అదేం కర్మ నాకు అర్థం కాదు. నెక్స్ట్ రీల్ వచ్చేసి మతి తప్పి కుర్రాళ్ళే ముంజాన పడతారే ఆ నవ్వులు ఆ చూపులు. ఎవరు చెప్పారు? పోలీసులు మాత్రమే 3rd డిగ్రీ ఇవ్వగలని ఎవరు చెప్పారు? స్కూల్ యూనిఫామ్ వేసుకున్న పిల్లగాయలు కూడా ట్రామాని టన్నులు ఇవ్వగలరు. ఆ పిల్లని చూసి పాపం ఫస్ట్ కళ్ళు లేవనుకొని బాధపడ్డ తర్వాత అర్థమైంది నా చెవుల్లో దుద్దులు ఉన్నాయని. ఇంకా మనోడి గురించి తెలిసిందేగా, తెల్లవారేలో అని పాడతాడు. మీట్ దిస్ గై, ఊరగల్లు పొల్లగాడు. మనోడిలో ఉండే ధైర్యంలో సగం ఉన్నా కూడా నేను నా క్రష్కి ప్రపోజ్ చేసి ఉండేవాడిని ఈ పాటికి. ఆ పిల్ల ఎలాగో ఒప్పుకోదు, అది వేరే విషయం. నేను కనీసం పెళ్లి భోజనాల్లో ఎక్స్ట్రా వడ అడగాలన్నా 10 సార్లు ఆలోచిస్తా, లాస్ట్కి అడగను. కానీ ఒక దాంతో సరిపెట్టుకుంటే ఊరగల్లు పొల్లగాడు ఎలా అవుతాడు? మనోడు ఏడ పడితే ఆడ కెమెరా ఓపెన్ చేసి ఎగరేస్తాడు, ఎగిరేస్తాడు. మూవింగ్ టు నెక్స్ట్ రీల్. వెనకమాల ఒకటి 48 మెగాపిక్సెల్ కెమెరాతో 4Kతో రికార్డ్ చేస్తున్నాడు. చూసుకో బాబాయ్, తీసుకెళ్లి మీ జేఎల్కి చూపించాడు అనుకో, ఆడిని ఎల్లో హుడ్డీని రంగు మార్చేస్తాడు. అయినా ఆ రంగు హుడ్డీ ఓవర్ సైజ్డ్, దానికి తోడు మిక్కీ మౌస్. ఎలా
క్లాస్లో సెమినార్ చెప్పడానికి గుండెకాయ జారి ఏసీ బస్సులో ట్రావెల్ చేసి గోవా దాకా వస్తుంది అనమాట. ఈడేమో బ్రేక్ డాన్స్ చేస్తూ అమ్మాయిల అటెన్షన్ గ్రాప్ చేసాడు. ఏది ఏమైనా ఈడే నా ఇన్స్పిరేషన్. సిగ్గులేని నా బతుక్కి ఈడి వల్లే జ్ఞానోదయం అయింది, బొల్లి వెలిగింది. జనాల్లో ఎలా వ్లాగులు చేస్తానో చూడండి ఈ రోజు నుంచి. కమింగ్ టు దిస్ అక్క, బ్రెయిన్ రాట్ బ్రాట్ అంట. రాజులకి ఎందుకు రాణిలకు కూడా 4-5 రాజులు ఉండాలి. ఆడవాళ్ళు అన్నప్పుడు ముఖం మీద పట్టు ఇలా చేతులకు గాజులు ఉండాలి. మస్తు కలిసి ఉంది, నాకు నచ్చింది. నో, నేను ఒప్పుకుంటా రీల్స్ ఉండేది టైం పాస్ చేయడానికి మాత్రమే, బట్ ఇలాంటి రీల్స్ ఉండేది మాత్రం స్క్రోల్ చేయడానికి. ఇప్పుడు నేను కూడా ఒక రైమింగ్ థింగ్ చెప్తా. మా ఇంటి పక్కన ఉంది పొట్ట, నాకు ఉంది పెద్ద పొట్ట. ఎలా అనుకున్నారా హర్షగడు బూతులు మాట్లాడతాడు. నెక్స్ట్ రీల్ దగ్గరగా వస్తాయమ్మా. ఎవరు తెలియని వాళ్ళ బండి నేనెందుకు ఎక్కుతాను? ఈ వీడియో చూసాక బ్రెయిన్ రాట్ అయింది మీకు కాదక్క, నీ అకౌంట్కి కాదు, మా బుర్రలకి. అమ్మాయిలందరినీ సగం అమెరికా వాళ్ళు, మిగతా సగం మీరు తీసుకెళ్తే మా పరిస్థితి ఏంటక్క? అన్నట్టు నాకు డౌట్ అక్క. అదే లైసెన్స్ ఎక్కడ చేయించాను అంతే. ఏం ఎప్పుడు డబల్ మీనింగ్ లేండ్రా మీరు, స్ట్రైట్ మీనింగ్తో చూడరా నేను చెప్పేది ఎప్పుడు. అండ్ ఇంతే, మీరు ఎక్కడ వరకు చూసారంటే నా వీడియోని ఆకట్టుకుంటున్నాయని అర్థం అన్నమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ బేబీస్. ఈ వీడియోలో మేము ఎవరిని రోస్ట్ చేసినా, లేకపోతే మమ్మల్ని ఒకవేళ ఇంకో వీడియోలో ఎవరు రోస్ట్ చేసినా జస్ట్ ఫన్ కోసం మాత్రమే. గో షో యువర్ లవ్ టు దెమ్. నాకు పర్సనల్గా ఎవరి మీద గ్రడ్జ్ లేదు. అండ్ ఐ పర్సనల్లీ ఎంజాయ్ దర్ కాంటెంట్. ఏదో జ్యూస్ పెండాలి, కామెంట్ పెండాలి అని చెప్పి నేను జస్ట్ రోస్ట్ చేస్తున్నా కానీ ఐ లవ్ దేర్ కాంటెంట్. వాళ్ళ ఎఫర్ట్స్ నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా కాస్ట్ నరేష్ది. ఆ ఆల్రౌండ్ మనోజ్ లాగైతే ఎవరు పాడలేరు. హీఈస్ వన్ ఆఫ్ హిస్ కైండ్. ఆ యూనిక్నెస్ అనేది ఉంది కాబట్టి దే ఆర్ సర్వైవింగ్ టిల్ నౌ. అన్ని వీడియోలు చేసినా కూడా ఇంకా సర్వైవ్ అవుతున్నారు అంతే. Take everything positive, okay na? Boy, my dear boys. Boy, my dear girls. పూసే కోయిల రమ్మంటున్నా, పాడే పాటే నాకంటున్నా, పూసే పున్నమి వెన్నెలలో నా మదిని దోచే మాయే ఉందిలే.